స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేదని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు పెరిగాయని విమర్శించారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య కేసును తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీకి ప్రజాదరణ రోజురోజుకి పెరుగుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని జగన్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తా 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతా ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల మన పాలనను ఈరోజు కంపేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 3 సంవత్సరాల ఈ పరిపాలనకు సంబంధించిన పరిపాలనతో మన పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా చూస్తూ ఉన్నారు. గవర్నెన్స్ చూస్తే అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. కానీ పరిపాలన చూస్తే ఆ రోజు మన 5 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అని అంటే, జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే రెడ్ బుక్ రాజ్యం, ప్రశ్నించే గొంతు మీద కేసులు, అక్రమ కేసులు, మామూలు కేసులు కూడా కాదు, అక్రమ కేసులు, అరెస్టులు రొటీన్గా సాగుతూ ఉన్నాయి. ఈ లెవెల్లో రొటీన్గా సాగుతూ ఉన్నాయి అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు, అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. ఈరోజు గాడి ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే వైరల్ అవుతూ ఉన్నాయి. వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. మన అప్పలరాజు డాక్టర్ శ్రీకాకుళం ఒకసారి చూస్తే పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంటు, కారు కాదు, 18 ఏళ్ళ పిల్లోడు బైక్ యాక్సిడెంటు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగితే వెంటనే ఆ పిల్లోడు 108కి వెంటనే ఆ పిల్లోడే ఫోన్ చేసినాడు. ఆపి ఆ ఒక గొర్రెల కాపర్ని గుద్దిన అతన్ని పాపం తానే సిపిఆర్ కూడా చేసినాడు. మళ్ళా అప్పలరాజే మళ్ళీ పోలీసులకు కూడా ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏంది? మర్డర్ కేసు అంట. కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ బాటిల్. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు బెల్లాలకు ₹1 ఇచ్చేసేయడం, పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట? హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనికాయలకు బెల్లాలకు అమ్మడము. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాం. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది.
వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగనన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. అని బాండ్లు ఇచ్చి మేనిఫెస్టో కాపీ పెట్టి ప్రతి ఇంటికి పంపించి జగన్ చేసేటివన్నీ కాక ఇవన్నీ మేము ఎక్స్ట్రా చేస్తామమ్మా, మేము సూపర్ 6 సూపర్ 7లు చెప్తా ఉన్నామమ్మా అని ఇవన్నీ చెప్పుకొచ్చినారు. ఈరోజు అందుకనే ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు 5 సంవత్సరాల మన పరిపాలన, మాట ఇస్తే మడిమ తిప్పని మన పరిపాలన గురించి చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు చేసిన మోసం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రజలే నామకరణం కూడా చేశారు. ఎందుకంటే చేసేది